నుంచి జరుగుతున్నది ఏంటంటే హ్మ్. కేంద్రం ఏదన్నా రోడ్లు వేసి వేయించడమే తప్పించి గ్రామీణ సడక్ యోజన లాంటి వాటితో వీళ్ళుగా చెయ్యట్లేదు. హ్మ్. డబ్బులు తినేసుకుంటున్నారు. అవును. తినేయడం కాదు, లేవు చాలవై. హ్మ్. 20 లక్షలతో ఇవాళ రోడ్డు ఏమొస్తుంది? అవును. హ్మ్. 10 లక్షలతో ఏం రోడ్డు వస్తుంది? అవును. అయితే గీతో చిన్న కాలం ఇక్కడి నుంచి అక్కడ దాకా కడితేనే ఇవాళ అంతే. 10 లక్షలు అవును. ఇస్తున్నారు. ఈజీగా అయిపోతుంది. కాబట్టి దానికి ఇంకేమన్నా ఫండింగ్ వస్తుందా, కేంద్రం నుంచి తెప్పిస్తారా హ్మ్. చూడాల్సి ఉంది. హ్మ్. వ్యవసాయ శాఖ కూడా ఈయన దగ్గరే ఉంది. ఒక రకంగా ఇంతకుముందు కౌలు రైతులకు సంబంధించి ఈయన ఇంటింటికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుని ₹1,00,000 ఈయనే ఇచ్చారు. రైతులకంటే ఈ ఉపాధి పనుల ద్వారా రైతు కూలీలకు న్యాయం జరగచ్చేమో గానీ, లేదంటే వాళ్ళేమన్నా వ్యతిరేకించొచ్చా, రైతులకు న్యాయం జరుగుద్దనేది ఒక కాన్సెప్ట్. కౌలు రైతులకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? అంటే ఈయనకి వ్యవసాయ శాఖ లేదు కదా పవన్ కళ్యాణ్. ఉద్యానవన శాఖ, అటవీ శాఖ. ఉద్యానవన శాఖ కూడా ఈయనది కాదు, హ్మ్. వ్యవసాయ శాఖ దగ్గరే ఉంది. అవునవును. కాకపోతే పనికి ఆహార పథకం ద్వారా ఉద్యానవన వాటికి లింకప్ చేద్దామని చెప్పారు. అవును. అంతేగాని ఈయనకి వ్యవసాయ శాఖ లేదు. హ్మ్. ఈయన అనేది ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని దానికి అనుసంధానం చేద్దాం అన్నది. ఇది ఏళ్ల తరబడి డిమాండ్. ఉపాధి హామీ అనేటటువంటిది అట్లా ఇవ్వాలి అన్నటువంటిది. దీనికే కాదు, వ్యవసాయానికి కూడా లింకప్ చేయాలన్నటువంటిది. అవును. ఇక్కడ రెండు